వచ్చినా పోవాల్సిన అవసరం లేదు, క్లాసెస్కి పోవాల్సిన అవసరం లేదు. ఇంకొకటి నెక్స్ట్ ఇంకేంది, మనకు క్లాస్ రూమ్స్ లేవు. ఇప్పుడు అలర్ట్ సెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనమే ఇప్పుడు సీనియర్స్ ఉన్నాము, మనం ఇంటర్ బేస్ దాటి ఇక్కడికి వచ్చినాము. ఇంటర్ బేస్ దాటి వచ్చినప్పుడు మనకంత మైండ్ సెట్ ఉండదు. ఎంబీబీఎస్ లెవెల్ ఇస్తే మనం ఏం చదువుతాం? ఒక షెడ్యూల్ కూడా మనకు ఎప్పుడు వచ్చింది, ఎగ్జామ్ షెడ్యూల్ 1 month బిఫోర్ వచ్చింది. 1 month బిఫోర్ వచ్చినప్పుడు మనం ఎట్లా చదువుతాం? ఆఫ్టర్ ఆల్ మనము ఇప్పుడు ఎంబీబీఎస్ వాళ్ళే చదవలేకపోతే మనం ఎట్లా చదువుతాము? మొన్న వచ్చిన సిలబస్ ఇప్పుడు ఒక్కొక్కరికి చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేస్తాం. ఇప్పుడు 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి, సీనియర్స్ అందరికీ 4-5 సబ్జెక్టులు పోయినాయి. సెకండ్ ఇయర్ పోవాలంటే మళ్ళీ వాళ్ళు ఇట్లా క్లియర్ చేసుకో, అది భయం ఉంటుంది, ఈ భయం ఉంటుంది. మన పేరెంట్స్కి మనం ఏం రెస్పాన్స్ ఇస్తాము? వాళ్ళు ఫోన్ చేసి అడుగుతారు, హైదరాబాద్లో పోయి చదువుతారు, గాంధీ మెడికల్లో చదువుతారు అంటే మనం ఏమో రోడ్ల పంట ఇలా పట్టుకొని కూర్చున్నాం. వాళ్ళకి తెలియదు కదా, హాస్టల్స్ లేవు, దూరం నుంచి వస్తున్నాము, హాస్టల్స్ లేవు. అందరికి ఎట్లా ప్రయారిటీ ఇస్తారో మనకి ఎట్లా ప్రయారిటీ రాయాలి. బ్లూ ఆప్రాన్ వేసుకోమంటారు. బ్లూ ఆప్రాన్ ఎందుకు వేసుకుంటాం మనం? ఇప్పుడు డాక్టర్స్ అన్నప్పుడు, మెడికల్ స్టూడెంట్స్ అన్నప్పుడు వైట్ కలర్ ఆప్రాన్ వేసుకుంటారు.